విశాఖ గాజువాక విశాఖలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఎన్డీఏ కోఆర్డినేటర్ విశ్వనాథుల దినకర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. దినకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గణబాబు జన్మదిన వేడుకలు ప్రజల మధ్యలో చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈరోజు మా అందరి నాయకులు విశాఖ వెస్ట్కి దిక్సూచినటువంటి ప్రీతిమ గణబాబు గారి పుట్టిన సందర్భంగా మా ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమిలో మా ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జ్ అయినటువంటి దినకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి గణబాబు గారు అంటేనే అభివృద్ధి అని గణబాబు అనే విధంగా విశాఖలోనే విశాఖ వెస్ట్ని అభివృద్ధి పథకం నడుస్తూ మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా మన విశాఖ వెస్ట్ ప్రజలకి అందేలా చేస్తూ మరిన్ని ఆయన గతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యం చేశారు. ఈ రోజుకి 20 సంవత్సరాలు పెట్టి విశాఖ వెస్ట్లో అభివృద్ధి పథకం నడిపిస్తున్న వ్యక్తి గణబాబు గారు. అలాంటి వ్యక్తికి పూర్తిగా ఆరోగ్యాలు అష్టేతలు ఉండాలని చెప్పి రానున్న కాలంలో ఆయనకి ఇంకా మరిన్ని ఉన్నత పదవులు వస్తూ ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వం విప్ చేశారు. మరి గతంలో కూడా మినిస్టర్ రావాల్సింది రాలేదు. రానున్న కాలంలో కూడా ఆయన తప్పకుండా కూడా మినిస్టర్ రావాలని చెప్పి ఈ పుట్టిన సందర్భంగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. జై గణబాబు, జై జై గణబాబు. ఈరోజు మా జననాయకుడు పశ్చిమ నియోజక శాసనసభ్యులు శ్రీ గణబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మా ఎన్డీఏ కూటమి నాయకులందరం కలిపి అనేక సేవా కార్యక్రమాలు తలపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్న క్యాంటీన్లో ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అలాగే పారిశుద్ధ కార్యక్రమాలకి ఏదైతే ఉందో వాళ్ళకి సన్మానిస్తూ ఆ చిరు సత్కారం చేయడం కూడా జరిగింది. ఈ అన్ని సేవా కార్యక్రమాలు కూడా మా నాయకుడు గణబాబు గారు మంచిగా ఆరోగ్యంతో అలాగే ఎలవేళలా మంచి ఉన్నత పదవులు చేరుకోవాలని ఆశిస్తూ మా నాయకులందరికీ ఐక్యతగా చేయడం జరిగింది. సో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస వాచ కర్మ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ రానున్న రోజుల్లో ఆయన మంత్రి పదవి కూడా ఆ పదవికి వెళ్ళాలని మా అందరి కోరిక. అది నెరవేర్చాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.